నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దాన. ముందుగా హెడ్లైన్స్. నిరావధిక సమ్మె బాట పట్టిన అంగన్వాడీలకు మద్దతు తెలియజేసిన బార్ అసోసియేషన్ సభ్యులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు 5వ రోజు నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరావధిక సమ్మెకు విశేష స్పందన లభించింది. అంగన్వాడీల కనీస వేతనం 26,000 చేయాలని, గ్యాస్ ను ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయాలని, గ్రాడ్యుయేటీని అమలు చేయాలని, వేతనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని, అంగన్వాడీలపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలకు నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు తమ మద్దతు తెలిపారు. సిపిఎం నాయకులు జువ్వాల రాంబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోరగాల రవికుమార్, జనరల్ సెక్రటరీ డేగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మాపు గాబ్రేలు, స్పోర్ట్స్ సెక్రటరీ ఆగుతోట సతీష్ కుమార్, ఉజ్జిన సత్యప్రసన్న, చిట్టా రమేష్, సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, యామన శ్రీనివాసరావు, సింగంశెట్టి సూర్యనారాయణ, నక్కా వెంకటేశ్వరరావు, దేవులపల్లి రవిశంకర్, ఫనీతన వీరాంజనేయ చౌదరి, ఉల్లూరి సతీష్, మహమ్మద్ మహబూబ్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ప్రజల సంక్షేమానికి అన్నట్టుగా లేవు. అందులో భాగంగానే ఈ అంగన్వాడీలు ఏవైతే వాళ్ళకి వేతనాన్ని పెంచమని చెప్పి ఎప్పటి నుంచో కోరుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ ఉన్నా కూడా ప్రభుత్వం ఖాతరు చేయకుండా, న్యాయమైన కోరికలు తీర్చకుండా వారందరినీ ఎంతో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఆ విషయమై మన మండలంలోని అంగన్వాడీలందరూ కూడా ఇక్కడ సమావేశమై నిరసన కార్యక్రమాలు తిరగడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వారందరికీ సంఘీభావంగా మా నిడదవోలు బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వారి న్యాయమైన కోరికలు వెంటనే ప్రభుత్వం అర్థం చేసుకుని తీర్చాలని చెప్పి మా న్యాయవాదులందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. మాట్లాడండి కోరుకున్నారు కదా. రోజు ఈ నిడదవోలు పట్టణంలో మండలంలో ఉన్న అందరూ అంగన్వాడీ వర్కర్స్ కూడా మరి నిరాదీక్ష చేయడం కానీ జరుగుతూ వస్తుంది. మేము మా భారత తరఫున ఈ కొత్త చట్టం మీద నిరసన తెలియజేస్తూ దాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నాము. మరి ఈనాడు ఎవరైతే ఈ పోరాటం చేస్తున్నారో అంగన్వాడీ వర్కర్స్ మరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము కూడా, ఎందుకంటే వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. వాళ్ళతో వర్క్ చేయించుకున్నప్పుడు మరి న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా కనీస వేతనాలను ఇవ్వాలి. వాళ్ళ డిమాండ్ న్యాయమైన డిమాండ్గా మేము మా భారతదేశం ఆ డిమాండ్కి మద్దతు ఇస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన డిమాండ్ను గుర్తించి వాళ్ళకి సంపూర్ణ న్యాయం చేయాలని చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల సమ్మెను. అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి.